సమానంగా భావిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి తెలంగాణపై వివక్షను ప్రదర్శించారని తెరాస నేత హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణపై సీమాంధ్ర నేతలు అసత్య ప్రచారాలతో విషం కక్కుతున్నారని ఆయన ఆక్షేపించారు. ఉండవల్లి కేసీఆర్ను రాజకీయ బూచిగా చూపి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. విజయమ్మ జగన్లు రాజీనామాల ద్వారా తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించారని హరీష్ వ్యాఖ్యానించారు. బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారు అడుగడుగున తెలంగాణను అడ్డుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ గారు చావు నోట్లోకి పోయి డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రకటన తీసుకొస్తే డిసెంబర్ 10వ తేదీన పార్లమెంట్ లో ప్లే కార్డు పట్టుకొని కొడుకు జగన్మోహన్ రెడ్డి తెలంగాణను అడ్డుకున్నాడు. నిన్న షర్మిల గారు పాదయాత్రలో మాట్లాడుతూ చివరి సభలో సీమాంధ్ర ప్రజల గొంతు కోసి తెలంగాణకు హారం పెట్టిండను, హైదరాబాద్ లో బతకాలంటే పాకిస్తాన్ లో బతికినట్టు అనిపిస్తుందని నిన్న బిడ్డ మాట్లాడింది. ఇవాళ తల్లి మళ్ళీ ఒకసారి తల్లి ఈరోజు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసింది. అంటే ఆ కుటుంబం అంతా కూడా నరనరాన తెలంగాణ వ్యతిరేకత జీర్ణించుకున్నటువంటి కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం. ఇంకా ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని అర్థమై కేవలం సీమాంధ్ర ఓట్ల కోసం, సీమాంధ్రలో తమ పార్టీని బలపరచుకోవడం కోసం మాత్రమే వైఎస్ఆర్సీపీ ఆడుతున్నటువంటి ఒక రాజకీయ క్రీడ, ఒక రాజకీయ డ్రామా తప్ప ఇవాళ నిజంగా సీమాంధ్ర ప్రజల మీదనో తెలంగాణ ప్రజల మీదనో ప్రజల పక్షాన్నో వాళ్ళు మాట్లాడుతున్నది కాదు.